అందరికీ నమస్కారం. ఈరోజు టీకేపీ డెంటల్ హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ హాస్పిటల్ ఓపెన్ చేయడానికి గల ప్రధాన ముఖ్య కారణం ఏంటంటే వీళ్ళ సిస్టర్స్ ముగ్గురు కూడా ఒకరు ఎండి చేశారు, ఒకరు ఇద్దరు బీడీఎస్ చేశారు. చేసిన తర్వాత వీళ్ళు ఏదో కంపెనీలో వెళ్ళి జాబ్ చేయలేదు, ఏదైనా హాస్పిటల్లోకి వెళ్ళి జాబ్ చేయాలనే ఆలోచనతో ఉన్న టైంలో వీళ్ళకి చిన్న సజెషన్, ఎంటర్ప్రైనర్గా డెవలప్ అవ్వండి అనే ఒక చిన్న సజెషన్ ఇవ్వడం జరిగింది. ఆ ఒక్క సలహాతోటి, ఆ సజెషన్ తోటి వీళ్ళు మనమే స్వయంగా ఒక హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు తగిన సలహాలు నాకులాంటి వాళ్ళ దగ్గర కొంతమంది సలహాలు తీసుకొని ఈరోజు ఒక గొప్ప హాస్పిటల్ ఇక్కడ పెట్టడానికి కారణమైంది. వీళ్ళు ఎంటర్ప్రైనర్గా డెవలప్ అవడమే కాకుండా ఇంకా 10 మంది పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సదుద్దేశంతో ఈరోజు మంచి హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేశారు. ఐ థింక్ నేను కూడా చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఇలాంటి పిల్లలు ఇంత మంచి హాస్పిటల్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి, అంటే సేవతో పాటు వీళ్ళు సేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. అట్ ద సేమ్ టైం వీళ్ళు సూచనలు, వీళ్ళ సజెషన్లు కూడా ఒక కేస్ స్టడీ కింద ప్రతి ఆడపిల్లలు కూడా చూడి వాళ్ళు కూడా, ఎందుకంటే ఈరోజు చదువుతున్న యువత కానీ ఆడపిల్లలు చాలా ఉద్దేశంతో పైకి ఉద్యోగాలు వెళ్ళలేక ఇంటి దగ్గర పరిమితం అయిపోతున్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది గొప్ప కేస్ స్టడీ అవుతుంది. సో నేను పిల్లల తల్లిదండ్రుల పేరెంట్స్ కూడా చెప్తున్నాను, ఎవరైనా సరే ఒక ఆడపిల్ల కానీ ఆడపిల్ల బయటికి వెళ్ళి ఉద్యోగం చేయాలని చాలామంది నా దగ్గరికి వచ్చేటప్పుడు దిగింది కాకినట్లోనే చూడండి అంటూ ఉంటుంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా మీ పిల్లల యొక్క క్రియేటివ్ తీసుకుని వాళ్ళు ఏ విధంగా డెవలప్ అవ్వాలో తెలుసుకుంటే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి కూడా క్రియేటివిటీ ఉంటుంది. దాంట్లో వాళ్ళని ప్రోత్సహిస్తే ఒక మెరాకిల్, అందరూ కూడా మంచి మెరాకిల్స్ అవుతారు. ఆ క్రమంలో వీళ్ళ పేరెంట్స్, ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళ పేరెంట్స్ కనీసం ఒక 20 టైమ్స్ మా దగ్గరికి వచ్చి ఉంటారు. సార్ ఎట్లా చేయాలి, ఈ ఆర్గనైజేషన్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా దీన్ని ఎస్టాబ్లిష్ చేయాలని. ఆ విధంగా వాళ్ళకి ఆ సూచన ప్రకారం వీళ్ళు ఈ సెంటర్ ఎదగడానికి ఒక 3 నెలలు టైం తీసుకుని ఇట్లా ఒక్కొక్క పని నెమ్మదిగా చేసుకుంటూ ఒక మంచి సెంటర్ని ఈరోజు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కారణమయ్యారు. ఇది దినదిన అభివృద్ధి చెంది ఒక 2 yearsలో ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఫామ్ అయ్యి మరికొన్ని బ్రాంచెస్ కూడా ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.